కృష్ణా జిల్లా మంటడ పంచాయతీలోని రెడ్డిపాలెం కోదండ రామాలయం పనులను ప్రారంభించారు ఎమ్మెల్యే కుమార్ రాజా. గుడికి స్వచ్ఛందంగా విరాళాలతో మరియు సమర్థనంతో సుమారుగా 15 లక్షల రూపాయలతో ఆలయ ప్రాంగణం అంతటా సిమెంట్ కాంక్రీట్ పని చేపట్టారు. పామరు నియోజకవర్గ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, మంటాడ గ్రామ సర్పంచ్ నందమూడి వీరమ్మల సహాయ సహకారాలు, వారి పర్యవేక్షణలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా సీతారామ కళ్యాణ మండపాన్ని నిర్మించనున్నారు. ఈ మండపం పెళ్లిళ్లు జరుపుకోవడానికి, గుడికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతున్నారు. రామాలయం గుడి ధర్మకర్త కాగితాల అప్పన్న, సభ్యులు కాగితాల పాపారావు, కిలిమి శ్రీనివాసరావు, కంబ పచ్చయ్య, కాగితాల కోటయ్య, ఆశి సత్యనారాయణ, గిన్ని నరసింహస్వామి గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారం అండి. మీడియా మిత్రులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది మాది మంటాడ గ్రామం రెడ్డిపాలెం కోదండ రామాలయం దగ్గర. ఈ చెరువు అంతా మునకకు గురయ్యి ఈ ప్రాంగణం మొత్తం బురదగా తయారయ్యి వరద నీరుతో నిండిపోయేది. సో దీన్ని డెవలప్మెంట్ చేసుకునే దానికి గాను మా మంటాడ గ్రామ ప్రజలు, రెడ్డిపాలెం ప్రజల అభిష్టం మేరకు ఇదంతా డెవలప్మెంట్ చేసుకునే దానికి 15 లక్షల అంచనా వ్యయంతో ఈ డెవలప్మెంట్ మొదలు పెట్టడం జరిగింది. దీనికి గాను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గారు, మా గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ వీరమ్మ గారు వీళ్ళ సహకారంతో ఈ మొత్తం ఈ ప్రాంగణం అంతా డెవలప్మెంట్ కనుక మేము పూనుకున్నాము. సో ఇది ఇలాగ నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ దీనికి అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాం. సో శ్రీనివాస్ గారు మాట్లాడతారండి. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మన మంటాడ గ్రామం రెడ్డిపాలెంలో ఉన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మన గ్రామంలో ఉన్నటువంటి ఎంతో అభివృద్ధికి అందరూ కూడా కృషి చేస్తున్నారు. కావున ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి అదేవిధంగా ఒక 15 రోజుల కిందట మన పామారు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గారికి రాత్రి 9 గంటల సమయంలో కూడా వెళ్తే ఆయన వెంటనే స్పందించి ఒక 5 లారీలు ఇసుక కావాలి సార్, ఆ ఇసుక ఉంటే మొత్తం ఇక్కడ పని అంతా పూర్తిగా కావస్తుంది, దయచేసి 5 లారీలు ఇసుక ఇప్పించండి మాకు అని చెప్పి అడిగాము. వెంటనే స్పందించి 5 లారీలు ఇసుక కూడా ఇచ్చారు. మరి అదేవిధంగా మా వెనకే ఉండి ముందుకు నడిపిస్తున్నటువంటి మా గ్రామం సర్పంచ్ గారు భర్త రమేశ్వరరావు గారు ఎప్పుడు కూడా తోడుగా ఉండు ఈ విధంగా ఇదంతా ఇక్కడ మన రామాలయం గుడి దగ్గర నడిపిస్తున్నారు. వారికి కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. మరి అదేవిధంగా ఈ గ్రామంలో ఈ కోదండ రామాలయం గత 25-30 సంవత్సరాలుగా ఒకే ఒక వ్యక్తి ప్రెసిడెంట్గా ఉండి ఇదంతా కూడా ముందుకు నడిపిస్తున్నారు. ఆయన మన కాగితాల అప్పన్న, మరి కాగితాల కోటిరెడ్డి, కాగితాల రాముడు, వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి ప్రతిదీ నిర్ణయం తీసుకొని అందరితో మాట్లాడి సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తున్నారు. వాళ్ళకు కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. గత 40 సంవత్సరాలుగా ఈ రామాలయం పక్కన ఉన్నటువంటి చెరువు మన గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ రోడ్డుకి ఆనుకొని ఉండేది. ఈ 40 సంవత్సరాల నుంచి కొంచెం పూడ్చుకుంటే వెళ్ళాము. ఈరోజు దిశ మొత్తం అంతా మారింది. ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమం గ్రామంలో ఉన్నటువంటి ప్రజల సహకారంతో ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నాము. మంటాడ రెడ్డిపాలెం రామాలయం గుడి దగ్గర
కాంక్రీట్ నిర్మాణం, మరి అలాగే దాని చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం కూడా జరిగింది. కావున దీనికి సహకారాలు అందించిన పామర శాసనసభ్యులు శ్రీ వర్ల కుమార్ రాజా గారు, మరి అలాగే మా మంటాడ ప్రెసిడెంట్ గారు నందమూరి వీరమ్మ గారు, మరి అలాగే వాళ్ళ భర్త గారు బ్రహ్మేశ్వరరావు గారు మాకు సహాయ సహకారాలు అందించారు. మరి అలాగే గ్రామస్తులు అందరూ ప్రతి ఒక్కరూ ఎవరికి తోచినంత వాళ్ళు ఇచ్చి ఈ గుడిని డెవలప్మెంట్కి తోడ్పడ్డారు. మరి అందరినీ పెద్దగా చెప్పండి, మీరు ఇక్కడ ఈ గుడి నిర్మాణం జరుగుతుంది కదా, మరి ఈ యొక్క నిర్మాణానికి మరి మీ యొక్క భావాన్ని తెలియజేయండి. ఎందుకంటే మీరు చాలా పెద్దవారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యువకులు, మీరు ఎప్పటి నుంచో కూడా ఇది మీ చిరకాల కోరిక అంటున్నారు కదా, మరి ఈ చిరకాల కోరిక నెరవేరుతుంది కాబట్టి మరి ఏ విధంగా మీరు మీ అనుభవాన్ని చెప్పగలరు? ఇది చెప్పలేము సార్. చాలా సంతోషం అండి. ఈ పని చేసినందుకు ఎమ్మెల్యే గారికి, మోటాపల్లి బ్రహ్మేశ్వరరావు గారికి, గ్రామ సర్పంచ్కి, ఊడు పెద్దలకి, కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు. బాగా చేసుకున్నాం, కష్టపడుతున్నాం, చేపిస్తున్నాం. దాన్ని ఏకంతే.